పల్నాడులో ఫ్యాక్షనిజంని అణిచివేసిన వ్యక్తి, ఒకప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఫ్యామిలీని కూడా అడ్డుగా నిలిచి కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడిన వ్యక్తి ఈరోజు వారి గురించి విప్పులుగా ఉన్న ఈ శ్రీకాంత్ రెడ్డి, కొడాలి నాని వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి శవరాజకీయాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎవరు చేసేది శవరాజకీయాలు? రాజశేఖర్ రెడ్డి గారి శవం కూడా దొరక్క ముందే ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి సంతకాలు చేయించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. శవం దొరికాక కూడా సంతకాలు పనే కానీ శవం గురించి ఒక దండేసే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు శవరాజకీయాలు మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా, మేం చేస్తున్నావా? మొన్న కృష్ణా జిల్లాలో ఒక సంవత్సరం క్రితం మరి బస్సు యాక్సిడెంట్ అయితే శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తయారైపోయాడు. ఇవన్నీ కాదండి, అసలు వివేకానంద రెడ్డి కేసు మీరు చెప్పండి, ఎంత శవరాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పొద్దున పూటేమో బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నారన్నారు, తర్వాత బాత్రూంలో ఆత్మహత్య అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత సిబిఐకి అప్పచెప్పాలన్నారు. ఏ సిబిఐ రాలా ఈ రోజు వరకు. ఇలా శవరాజకీయాలు చేసే మీరు మమ్మల్ని మాట్లాడతారేంటి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారేంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా జైల్లో లేరు. కోడెల శివప్రసాద్ గారు ఎప్పుడూ లేరు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నారు. మీ ట్రాక్ రికార్డ్ అది. ఇప్పుడు సమాధానం చెప్పాలి. మేము ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేక మేము మా నాయకుడిని కోల్పోయాం. అలాంటి నాయకుడిని మేము ఎప్పుడు ఇక తెలుగుదేశంలో ఉంటారని మేమైతే అనుకోవడం లేదు. ఇవి సెక్రటరీలకి రాసిన లెటర్లు. ఫర్నిచర్లని, కుర్చీలని, బెంచీలని వీళ్ళు పెట్టిన కేసు ఏంటండి? ఫర్నిచర్లు, కుర్చీలు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి 409 కేసు పెడుతున్నారు. 409 కేసు ఏంటండి? అది యావజ్జీవ కారాగార శిక్ష. 50,000 60,000 కూడా చెయ్యని ఫర్నిచర్కి 409 కేసు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించే విధంగా కేసులు పెడతారండి. కుర్చీల కోసం, బల్లల కోసం కోడెల శివప్రసాద్ గారిని సజీవంగానే వారిని భూస్థాపితం చేయాలని యావజ్జీవ కారాగార శిక్ష కేసు పెడతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ విప్పులందరూ శవరాజకీయాలు చేసేదానికన్నా కనీసం మేము మా బాధల్లో ఉన్నాం, మా నాయకుడిని పోగొట్టుకున్నాం, మా బాధల్లో మేము ఉంటే మీరు కనీసం కండోలెన్సెస్ చెప్పకుండా, సంతాపం ప్రకటించకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టానికి ఏదో కాలం కలిసి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ కొద్దీ ఈరోజు మీరు పదవులు అనుభవిస్తా, అధికారం అనుభవిస్తా ఈరోజు మా నాయకుడిని ఇండైరెక్ట్గా చంపేశారు కదా వైసీపీ వాళ్ళు, చంపేశారు. ఇది రాజకీయ హత్య. ఇది కాకుండా దీని గురించి మేము మాట్లాడుతుంటే ఎవడో ఎదవన్నారు, ఎదవ వాడు వైసీపీ కార్యకర్త, వాడంట వరుసకి కోడెల గారి వరుసకి అల్లుడు అంట వాడు ఎవడో. మరి వాళ్ళ ఇంట్లో నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు వాడిది. వాడు వైసీపీ కార్యకర్త. పెదకొరపాడు ఇండిపెండెంట్గా ఓట్లు చేల్చడానికి విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని మీద అక్కడ నుంచున్నాడు. ఆ ఎదవన్నారు ఎదవ, వాడి చేత కేసులు పెట్టిస్తారా? దీన్ని నీకు తెలుసా? అసలు ఎంట్రీనే లేదు వాళ్ళ ఇంట్లో, ఎంట్రీలేనే లేదు అతనికి. అలాంటి వాడిని తీసుకొచ్చి కేసులు పెట్టించి డీజీపీకి కేసులు ఇప్పించి శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఈ శవరాజకీయాలన్నీ ఎవరు చేసేది? మట్టి కొట్టుకుపోతారు. నిజంగా చెప్తున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నిజంగా అర్హుడేనా? నిజంగా ముఖ్యమంత్రి పదవి అర్హుడివైతే చెప్పు, సంతాపం ప్రకటించు, సానుభూతి తెలుపు, మీడియా గొంతు కూడా నొక్కేసే ప్రయత్నం చేయబాక. అయితే ఎవరు ఏ కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం నుంచి కోడెల శివప్రసాద్ గారికి కానీ, ఆయన కుమారుడికి కానీ, ఆయన కూతురికి కానీ ఎటువంటి నోటీసు ఇవ్వాల. వాళ్ళని స్టేషన్కు రమ్మని కానీ, విచారణకు హాజరవ్వమని కానీ పోలీసులు కోరలా. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ 3 నెలల్లో ఆయన గుంటూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం, తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పనిలో ఏమీ చేయలే. ఒక 40 మందో 30 మందో కేసులు పెడితే
ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి పిరిగివాడ కోడేశ్వర ప్రసాద్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోవాలంటే, ఆత్మహత్య చేసుకోవాలంటే నాకు తెలిసి ఒకటే కారణం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయన మీద కేసులు పెడితేనో, లేకపోతే ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టితేనో పోరాటం చేస్తారు కానీ ఆత్మహత్య చేసుకోరు. మనం నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, మనం నమ్ముకున్నటువంటి పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ మనని వదిలించుకోవాలి, మన వలన మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అతను దూరంగా పెట్టాలన్నటువంటి ఆలోచనతో పక్కన పెట్టినప్పుడే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత చేస్తే ఈ పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం 23 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు మాట విని నేను డిస్క్వాలిఫై చేయకుండా 4 మంత్రులను చేసిన చూస్తా కూర్చున్నా. ఈరోజు నాకు కష్టం వచ్చినా కూడా కనీసం స్పందించట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను ఎక్కడ పార్టీలో ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు. పార్టీలో కొంతమంది వ్యక్తులు, వరల రామయ్య లాంటి వ్యక్తులను పెట్టి తప్పు జరిగింది, తప్పు చేశాడు, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తే ఏం చేస్తుంది, కేసులు పెట్టకని చెప్పి నువ్వు మాట్లాడిచ్చావు నీ పార్టీ ఆఫీసులో నీ పార్టీ వ్యక్తులతో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ వరదల సర్కారు పాపమే అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. విలేకరు అడిగినటువంటి క్వశ్చన్ ఈనాడులో, శాసనసభ ఫర్నిచర్ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని స్పష్టం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. శాసనసభలో గల్లంతైనటువంటి సామగ్రి గురించి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము కాదనబోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పినటువంటి వాక్యాలు, ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు కోడేలు శివప్రసాద్ గారిని మొదటి నుంచి అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కోడేలు శివప్రసాద్ గారి ఇంట్లో 99 ఎన్నికలప్పుడు బాంబులు పేలిని అని చెప్పి కోడేలు శివప్రసాద్ గారి కేసు కట్టి కోర్టుకు పెట్టి విచారణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. 99లో ఆ రోజు మంత్రి పదవి ఇవ్వకుండా ఆలపాటి రాజానికి మంత్రి పదవి ఇచ్చి, జూనియర్ అయినటువంటి ఆలపాటి రాజాకి మంత్రి పదవి ఇచ్చి ఆ జిల్లాలో కోడేల శివప్రసాద్ గారిని పక్కన పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో నేను పుట్టి పెరిగి 6 సార్లు శాసనసభ్యుడిగా, 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని కాదని, నాకు సత్తెనపల్లి వద్దు, నాకు నరసరావుపేట కావాలని చెప్పి అడిగితే ఆయనకి నరసరావుపేట సీట్ ఇవ్వకుండా సత్తెనపల్లి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కోరుకుంటే మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 23 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఒక స్పీకర్గా ఆ స్థానానికి న్యాయం చేయనివ్వకుండా అడ్డం పడి స్పీకర్గా చంపేసింది నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా నేను. అదేవిధంగా నీ కొడుకు లోకేష్
అక్కడ కోడెల శివప్రసాద్ గారి కొడుకుని పెట్టుకుని కమిషన్లు వసూలు తీసుకుని వాటాలు తీసుకున్నదే వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పల్నాడు పులి అని చెబుతున్నాడు ఇప్పుడు. నిన్న పొద్దున చనిపోయిన కాడి నుంచి పల్నాడు పులి అయిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడికి. మొన్న 9 రోజులు వైసీపీ బాధితుల క్యాంప్ అని చెప్పి ఒకటి పెట్టాడు. 9 రోజులు నిర్వహించాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి. ఆ బాధితుల క్యాంపుకి ఈరోజు చెప్తున్న వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అని చెప్పి, మరి ఆ క్యాంపు కోడెల శివప్రసాద్ రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి అడుగుతున్నా. 9 రోజులు నువ్వు నిర్వహించినటువంటి క్యాంపులో వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అయితే కోడెల శివప్రసాద్ ఆ క్యాంపుకు రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు? ఆయన వస్తానంటే నువ్వు రావద్దన్నావా? లేకపోతే ఆయనకే నీ దగ్గరికి రావడం ఇష్టం లేక రాలేదా? పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత ఆందోళనకే పల్నాటి పులిని ఎందుకు ఎంటరావనివ్వలేదు? నువ్వు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఒక గ్రూప్ను తయారు చేసింది ఎవరు? కోడెల శివప్రసాద్ని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తీసేయమని చెప్పి గ్రూప్ను తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? టీడీపీలో. కోడెల శివప్రసాద్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన సత్తెనపల్లి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ధర్నాలు చేస్తా అంటే నువ్వు గుడ్డిగోరాలకు పొళ్ళుతావు పార్టీ అధ్యక్షుడిగా. వాళ్ళను ప్రోత్సహించి కోడెల శివప్రసాద్ని తప్పించాలి అక్కడి నుంచి. కోడెల శివప్రసాద్ వలన పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆయన్ని సస్పెండ్ చేద్దామా ఏమి చేద్దామా అని చెప్పి గుంటూరులో 3 రోజుల నాడు నువ్వు పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నాయకులతో చర్చించిన మాట వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కలవాలని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పి గత 10 రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు హైదరాబాద్లో కలుద్దాము, హైదరాబాద్లో మాట్లాడతానని చెప్పి కోడెల శివప్రసాద్ గారికి చెప్పి నిన్న కాక మొన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను బిజీగా ఉన్నా రేపు మార్నింగ్ మాట్లాడతానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నిన్న పొద్దున 9:30 దాకా నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి నీతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించి నువ్వు ఆయన్ని కలవకుండా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరి విజయవాడ వస్తా అంటే నువ్వు విజయవాడ వచ్చే లోపు ఆయనకి ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నువ్వు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చనిపోయిన కాడి నుంచి ముసలి కన్నీరు కారుతున్నాడు పక్కనే కూర్చుని. శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క పులిని మోసం చేస్తుందని చెప్పి మనం చాలా బొమ్మరిల్లు కథల్లో చాలా చదివాం. నక్క వినయాలు, నక్క పులిని కూడా ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు మీద ఇదే రకంగా పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడి మీద ఇదే రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసి ఆయన పదవి నుంచి దించి ఆయన చావుకి కారణమైనటువంటి వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.